హలో అందరికీ హ్యాపీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మేమైతే ఈరోజు ఇంట్లో పెద్దగా వంట ఏం ప్రిఫర్ చేయాలి. ఈరోజు హస్బెండ్ పాప ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం బద్ధకంగా నాకు లేజీ డేగా అనిపించింది. సో మధ్యాహ్నం చాలా లేటుగా పూరి చోలే కర్రీ చేసుకొని తిన్నాము. ఇంకా అన్నం అయితే అసలు తినలేదు ఈరోజు. ఇంకా నైట్ ఏం చేసే ఓపిక లేక బయటకు వచ్చి ఇలా టిఫిన్ తింటున్నాం అనమాట. ముందైతే మా పాప ఇడ్లీ తీసుకొని తను ఇడ్లీ లవరు. సో నేనైతే ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఆనియన్ దోశ తీసుకున్నారు. ఆయనకి ఆనియన్ దోశ అంటేనే ఇష్టము. అండ్ నేను వచ్చేసి పన్నీర్ చీజ్ దోశ తీసుకున్నాను. సో పన్నీర్ తురిమి గ్రైండ్ చేసి ఇస్తాడు కదా, చాలా బాగుంటుంది. సో ఇక్కడ దోశ తినడం కంటే కూడా దోశలోకి చట్నీ ఇస్తాడు కదా, దానికోసం దోశ తినడం మేము ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. అందులోని అల్లం చట్నీతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా అలాగే ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. అలాగే సో ఇలా కొంచెం డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెము ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంట్లోకి కొన్ని నెసెసిటీ ఉంటే తీసుకున్నాం అనమాట. ఆ డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది. ఉత్తగా అలా బుక్కుతూ తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువనే. వీటితో పాటు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నేను మా పాపకి ఇంట్లోనే డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెడతాను, జ్యూస్లో పాలల్లో కలిపి ఇవ్వడానికి. దాని యొక్క లాంగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇదండి ఈరోజు మీ షార్ట్ లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.